అందరికీ నమస్కారం. తెలుగులో ప్రాచీన కవుల్లో భాగంగా పాల్కురి సోమనాథుడి గురించి తెలుసుకుందాం. నన్నెచోడుడు, మల్లికార్జున పండితుడు, పాల్కురికి సోమనాథుడు వీరి ముగ్గురిని కలిపి శివకవిత్రయం అని అంటారు. పాల్కురికి సోమనాథుడు 12వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన ప్రతాపరుద్రుని కాలంవాడు. జన్మస్థలం వరంగల్ జిల్లా జనగామ సమీపంలో పాలకుర్తిలో జన్మించాడు. తల్లి శ్రీయాదేవి, తండ్రి విష్ణురామి దేవుడు. పాల్కురికి సోమన్న తొలి దేశీ కవి, తొలి స్వతంత్ర కావ్యం రచించిన కవి, తొలి విప్లవ కవి, ద్విపదకు కావ్య గౌరవం తెచ్చిన కవి, అచ్చమైన తెలుగు కవి, అసలైన ఆదికవి, తెలంగాణ ఆదికవి అని పాల్కురికి సోమన్నను అంటారు. ఈయన బిరుదులు: కవితాచార, ప్రత్యక్ష భృంగీశావతార, తత్వవిద్యా కలాపి. ఈయన తెలుగులో తొలి దేశీ పురాణం ప్రక్రియను, చరిత్రాకావ్యం, శతకం, ఉదాహరణం, రగడ మొదలైన దేశీ ప్రక్రియలకు ఆద్యుడు పాల్కురికి సోమన్న. తొలి తెలుగు నిర్వచన కావ్యం రాసినవాడు. దేశీ సాంప్రదాయంలో మొదట రచనలు చేసిన కవి పాల్కురికి సోమన్న. తన శైవ సాహిత్యం ద్వారా శివభక్తి తత్వాన్ని, దేశీ సాహిత్య ధోరణులను ప్రజాబాహుల్యంలోకి తీసుకొచ్చిన కవి పాల్కురికి సోమన్న. పాల్కురికి సోమన్న తొలి రచన అనుభవసారం. పాల్కురికి సోమన్న చివరి రచన పాండిత్యారాధ్య చరిత్ర. అనుభవసారం ఇది ఏకశ్వాస కావ్యం. అన్ని భక్తి జ్ఞాన మార్గాల కంటే శివానుభవ అనుభూతి నిజమైన భక్తి మార్గం అని అనుభవసారం తెలుపుతుంది. ఇది తొలి తెలుగు కావ్యం. తెలుగులో స్వతంత్ర కావ్యాన్ని రచించిన తొలి కవి పాల్కురికి సోమన్న. పండితారాధ్య చరిత్ర ఇది తొలి చారిత్రక కావ్యంగా సాంఘిక విజ్ఞాన సారస్వంగా ప్రశస్తి పొందింది. పద్య రూపంలోని రచనలు: అనుభవసారం, చతుర్వేదసారం, చెన్నమల్లు సీసాలు, వృషాదీప శతకం. చతుర్వేదసారం వెన్నెల శతకం అని కూడా అంటారు. వృషాదీప శతకం శతక లక్షణాలు కలిగిన తొలి శతకం. గద్య రూపంలోని కావ్యాలు: పంచప్రాకార గద్య, నమస్కార గద్య, అష్టోత్తర నామ గద్య, అక్షరాంక గద్య, శరణు బసవ గద్య, బసవోద్ధరణం, పండితారాధ్యోహరణం. సంస్కృతంలోని రచనలు: సోమనాథ భాష్యం, రుద్రభాష్యం, సంస్కృత బసవోద్ధరణం, సభాష్టకం, త్రివిధ లింగాష్టకం. ద్విపదలోని రచనలు: బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర. ఈ రెండు ద్విపదలో వచ్చిన రచనలు. తెలుగులో ద్విపదలోని తొలి పురాణ కావ్యం బసవ పురాణం. బసవేశ్వరుని కథతో పాటు అనేక మంది సామాన్య భక్తుల అసామాన్యమైన భక్తి భావన కథలు ఇందులో దర్శనమిస్తాయి. తొలి చారిత్రక కావ్యంగా సాంఘిక విజ్ఞాన సార్వస్వంగా ప్రశస్తి పొందిన కావ్యం పండితారాధ్య చరిత్ర. శతక లక్షణాలు కలిగిన తొలి శతకం వృషాదీప శతకం. సోమన్న శైవమత ప్రచార వ్యాప్తికి, సామాన్య జనుల్లోకి శైవమత భావజాలం ప్రచలితం అవ్వడానికి ద్విపదను పదునైన సాధనంగా వాడాడు. జాను తెలుగులో భావానుభూతి ప్రజానీకానికి అందుతుందనే విశ్వాసం పాల్కురికి సోమన్న రచనలో కనిపిస్తుంది. బసవ పురాణంలో తెల్లవారుజాము, తొలికోడి కూత, సూర్యాస్తమం వర్ణన, బసవడి గొల్లవేషం సహజ సుందరంగా వర్ణించాడు. పాల్కురికి చిత్రించిన బెజ్జ మహాదేవి, ముగ్ధ సంగయ్య, ఉడుమూరు కన్నప్ప, చిరుతొండ నబ్బి, గోడగూచి మొదలైన పాత్రలు శాశ్వతమైన ముద్ర వేసిన వ్యక్తులుగా భావిస్తారు.